మల్టీగ్రెయిన్ దోశ. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మల్టీగ్రెయిన్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న అరకప్పు, రాగులు అరకప్పు, బార్లీ అరకప్పు, ఓట్స్ అరకప్పు, బియ్యం అరకప్పు, మెంతులు పావు కప్పు, అటుకులు పావు కప్పు, నానబెట్టిన మినపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. మల్టీగ్రెయిన్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ముందుగా రాగులు నానబెట్టుకొని సిద్ధంగా పెట్టుకున్నాను. ఆ తర్వాత మినపప్పు నానబెట్టాను, బార్లీ నానబెట్టుకున్నా. ఈ సీజన్లో మనకి చాలా చాలా ముఖ్యం. మెంతులు కూడా నానబెట్టుకున్నాను, బియ్యం నానబెట్టుకున్నాను, అటుకులు కూడా కాసేపు నానబెట్టుకున్నాను. తర్వాత ఓట్స్ కూడా అన్నీ కూడా ఒక ½ an hour to 1 hour. తర్వాత ఇది మన మొక్కజొన్న అన్నమాట. ఇలా మనకు కావాల్సినవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక చిరుధాన్యాల గురించి మాట్లాడాలి అంటే, చిరుధాన్యాలు అనేవి అసలు కొన్ని కాలాల క్రితం, కొన్ని ఏళ్ల క్రితము మనకు చైనా, ఇండోనేషియా ఇటువంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా వాడేవాళ్ళట. తర్వాత కొన్ని ఎడారి ప్రాంతాల్లో అయితే పశువులకు, మనుషులకు అందరికీ కూడా చిరుధాన్యాలతో సంబంధించిన ఆహారమే ఇస్తూ ఉండేవాళ్ళట. అది పక్కన పెట్టేస్తే చిరుధాన్యాల్లో అంటే ఇప్పుడు ఇది రాగులు, మనం తీసుకుంది రాగులు, చక్కగా కాల్షియం ఉంటుంది. పిల్లలకైతే ఎంత మంచిదో, మనకి ఎముకలు పటిష్టంగా అవ్వాలన్నా, బరువు తగ్గాలన్నా కూడా, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది రాగులు అనేవి చాలా చాలా మంచి చేస్తాయి. రాగులు మాత్రమే కాదు, ప్రతి ఒక్క చిరుధాన్యాల్లో ఏంటి అంటే మనకు పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకు ఎక్కువసేపు ఆకలవ్వదు, బరువు తగ్గుతాము, ఒంట్లో ఉండే కొవ్వు తగ్గుతుంది. అలాగే బ్లడ్లోకి సంబంధించి షుగర్ లెవెల్స్ని కూడా బాగా కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే గుండె సమస్యల నుంచి కూడా బయటపడేస్తూ ఉంటుంది. ఇలా ఏంటి అంటే చిరుధాన్యాలకు క్యాన్సర్ నివారణలో కూడా చాలా పెద్దపీటనే వేశారు. మరి ఇంత చక్కని చిరుధాన్యాలలో భాగంగా ఈరోజు మనం రాగులు తీసుకున్నాము. అలాగే మంచి B12, B17, B6, ఐరన్ ఇవన్నీ కూడా మనకు చిరుధాన్యాల్లో చాలా మెండుగా ఉంటాయన్నమాట. మరి ఈసారి ఎప్పుడైనా మీరు దోశలు తయారు చేసుకునేటప్పుడు సాధారణంగా మీరు రైస్ అవి అలా కాకుండా ఇలా ఈ విధంగా ఇప్పుడు నేను చేసే వంటను మీరు ఒకసారి చూసి ఇలా ట్రై చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం అనమాట. ఎందుకంటే అమృతం కార్యక్రమంలో ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కాబట్టి ఎప్పుడూ ఉండేలా, ఎప్పుడూ చేసేలా వంటలు కాకుండా కొంచెం కొత్తగా, కొంచెం ఆరోగ్యకరంగా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాం. మీరు ఆ ప్రయత్నాన్ని చూసి నేర్చుకొని 10 మందికి పరిచయం చేస్తే మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది. మరి ముందుగా ఏం వేసేద్దాము అంటే అన్నీ కలిపి చక్కగా మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని చక్కగా దోశ పిండిలాగా రుబ్బుకొని ఆ తర్వాత దోశ వేసుకోవడమే. అదంతా కూడా కామన్, మీ అందరికీ తెలిసిన విషయమే. ఏమేం వేస్తున్నాము అనేది చెప్తాను ఇప్పుడు మీకు. ముందుగా రాగులు, మన ముఖ్యమైన పదార్థం ఏంటి? రాగులు నానబెట్టుకున్నవి వేసేసాను. ఆ తర్వాత మినపప్పు వేసుకుందాం. సమపాళాల్లో మినపప్పు, ఆ తర్వాత బియ్యం కూడా కొంచెం వేసేసాను. ఆ తర్వాత ఓట్స్ అన్నమాట. ఓట్స్ కూడా వేస్తే ఏంటంటే మనకు చక్కగా ఓట్స్ని కూడా ఉపయోగించినట్టు ఉంటుంది. ఓట్స్లో కూడా మంచి ఫైబర్ కదా. సో ఉదయాన్నే చక్కగా ఓట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే బార్లీ ఒంటికి చలువ చేస్తుంది. ముఖ్యంగా ఇటువంటి కాలంలో, వేసవి కాలంలో బార్లీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. బార్లీ, ఆ తర్వాత నానబెట్టుకున్న మెంతులు. సో ఎటువంటి దోశకైనా కూడా మెంతులు వేస్తే అలా కరకరలాడుతూ వస్తుంది కాబట్టి రుచి కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత అటుకులు, నానబెట్టుకున్న అటుకులు కూడా మనకు దోశ దూరగా రావడానికి ఉపయోగపడతాయి. ఆ తర్వాత కార్న్ కూడా వేసేసుకున్నాం. దీనికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందామా? ఇందులోనే వేసేస్తున్నాను. మీరు పిండి రుబ్బుకున్నాక పిండిలో కూడా వేసేసుకోవచ్చు. ఇంకా దీన్ని కలిపినా కలపకపోయినా మనం ఎలాగైనా కూడా దీన్ని చక్కగా పిండిలాగా సిద్ధం చేసుకుంటాం కాబట్టి ఇలా చక్కగా అన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి సరిపడా నీళ్లు పోసుకొని చక్కగా రుబ్బుకొని, దోశ పిండి ఎలాగైతే రుబ్బుకుంటామో ఆ విధంగా రుబ్బుకొని తీసుకొచ్చిన తర్వాత దోశ ఎలా వస్తుంది అనేది చూద్దాం. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా నేను వేసుకున్న పదార్థాలన్నింటినీ కూడా కావాల్సిన నీళ్లు పోసుకొని చక్కగా రుబ్బుకొని పిండి సిద్ధం చేసుకున్నాను. ఈ పిండి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుందాం. మనం ఈ దోశను నేతితో కాల్చుకుంటున్నాం. చక్కగా పెనం కూడా వేడైన తర్వాత దోశ వేసేసుకోవడమే. చాలా అంటే మనకు ఇది మనం ఉదయం ఒక 6 గంటలకు లేచామనుకోండి, 8 గంటలకు దోశలు వేసుకోవాలి అనుకుంటే 1 గంట సేపు ఇవన్నీ నీట్గా సెట్ చేసుకొని పెట్టుకోవడానికి టైం పడుతుంది అంతే. ఎందుకంటే ముందు రోజు రాత్రి అది అవసరం లేదు. కేవలం 1 గంట సేపు మాత్రము దీనికోసం ప్రిపేర్ అయితే సరిపోతుందండి.
ఎందుకంటే ఇంత చక్కటి దోసకు మరి ఆ మాత్రం ఒక అర్ధగంట గంట మనం కేటాయించకపోతే ఎలా చెప్పండి. మన ఆరోగ్యం కోసం మనం చక్కగా టైంని కేటాయించుకోవాలి. ముఖ్యంగా మనకు కావాల్సింది అదే కదా, హెల్త్ ఈజ్ వెల్త్. ఇది బాగుంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళగలము, యాక్టివ్గా పని చేయగలము, చక్కగా డబ్బులు సంపాదించుకోగలం. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఎప్పుడు మనము కాంప్రమైజ్ కాకూడదు. ఇది ఒకసారి కలిపేసుకుందాము. ఇందులో మనం కావాల్సినంత ఉప్పు కూడా ముందే వేసేసుకున్నాం కాబట్టి నాకు తెలిసి ఇంకా ఉప్పు ఏం అవసరం లేదు. పెనం కూడా వేడవుతుంది. దీంట్లో మీరు కావాలంటే కొంచెం మసాలా దోశలాగా కూడా చేసుకోవచ్చు. మామూలుగా బంగాళదుంప కూరలు అవి చేసుకుంటూ ఉంటాం కదా, అలా కూడా చేసేసుకోవచ్చు. దీనికి చట్నీలు ఇక మన కామన్గా మనం దోశలకు ఏవైతే వాడుకుంటామో అవన్నీ కూడా చేసేసుకోవచ్చు. అసలు నాకు తెలిసి దీనికి ఏం అవసరం లేదేమో అనిపిస్తుందండి, ఎందుకంటే అన్ని రకాల రుచులు ఉంటాయి కాబట్టి. ఇందులో మీరు కొంచెం అల్లము, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుంటే ఇంకొంచెం అదే కారంగా కూడా ఉంటుంది. మసాలా దోశను కూడా మనం చేసుకోవచ్చు దీంట్లోనే. పెనం కూడా వేడైపోయిందండి, మనము దోశ వేసేసుకుందాం. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మధ్య రకంగా వేశాను. దీన్ని చక్కగా నేతితో కాల్చుకుందాం. ఇది ఒక అంటే బాగా తక్కువ మంటలో చక్కగా మనకు రెండు వైపులా కాలుస్తే ఇంకా చాలా బాగుంటుంది. చూసారా, చక్కగా నేతితో రెండు వైపులా వేయించేశాను. ఇటువైపు మనం వేసిందండి, చక్కగా ఇటువైపు కూడా కరకరలాడుతుంటే మన అటుకులు మెంతులు అన్నీ వేసాం కాబట్టి అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మడిచైనా వేసుకోవచ్చు, అలాగైనా కూడా వేసేసుకోవచ్చు. ఇలా చక్కగా క్యారెట్ ప్లేట్లో మన మల్టీగ్రెయిన్ దోశ సిద్ధంగా రెడీ అయిపోయింది. ఇక మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మల్టీగ్రెయిన్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న అరకప్పు, రాగులు అరకప్పు, బార్లీ అరకప్పు, ఓట్స్ అరకప్పు, బియ్యం అరకప్పు, మెంతులు పావు కప్పు, అటుకులు పావు కప్పు, నానబెట్టిన మినపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. మల్టీగ్రెయిన్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న రాగులు, నానబెట్టుకున్న మినపప్పు, నానబెట్టుకున్న బియ్యం, నానబెట్టుకున్న ఓట్స్, నానబెట్టుకున్న బార్లీ, నానబెట్టుకున్న మెంతులు, నానబెట్టుకున్న అటుకులు, మొక్కజొన్న గింజలు, సరిపడా ఉప్పు వేసి దోశ పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడైన తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని దోశలాగా వేసుకొని నేతితో రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మల్టీగ్రెయిన్ దోశ రెడీ.